మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపేది. హమ్మేయ గోపురం వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించింది. అతని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన చెక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజులకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమెతును, వారిని ఆనుకొని మెషేజా బేయలును, ఆ బేయలునకు పుట్టిన బెరాక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని మయానా కుమారుడైన సాదోకును. 5వ వచనం అందరూ కలిసి చదువుదాం. వారిని ఆనుకొని తెకేవీయులను బాగు చేసేది. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయను నొప్పకొనక పోయిరి. మంచిది. మనం చదివిన లేఖనాలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. 3వ అధ్యాయంలో దాదాపుగా 32 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో వారు పని కొరకై సిద్ధపడ్డారు. 2వ అధ్యాయంలో వారు పని కొరకు ప్రయాణించారు. 3వ అధ్యాయంలో ఏమి ప్రారంభించారు? పనిని ప్రారంభించారు. అంశము పని ప్రారంభం. ఈ 1 నుంచి దాదాపుగా 32 వచనాల్లో ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే గోడలు, అలాగే గుమ్మములు, గోపురాలు, వాటిని మరమ్మతులు మరమ్మతులు చేయుట మనం చూస్తాం. అలాగే 4వ వచనంలో మనం చదువుకుంటే 3వ వచనంలో వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. సో అక్కడ వారు దూలములు ఎత్తడం, అలాగే తలుపులు నిలిపి వాటి తాళాలు కూడా, గడియలు కూడా వారు అమర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళని మనం గమనించగలిగితే ఇక్కడ పని వారు ప్రారంభించినట్లు మనం గమనించగలమండి. చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య మరలా తిరిగి వచ్చి నెహెమ్యా వారినందరినీ ప్రోత్సహించి పని కొరకై సిద్ధపాటు చేసినట్లు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో వారు పని ప్రారంభించారు. ఎవరితో ఈ పని ప్రారంభమైంది? 1వ వచనంలో ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురమునకును, హనన్యేలు గోపురమును వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అని మనం చూస్తాము. ఇక్కడ పని ప్రారంభించిన వారు ఎవరు? ప్రధాన యాజకులు. ఆ తర్వాత మనం చూస్తే యాజకులు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వరుసలో ఉన్నవారు ఎవరంటే నాయకులు. వీరు ఆత్మీయ నాయకులు. వీరు పనికి ముందున్నవారుగా మనం గమనించగలము. వీళ్ళరా పని ప్రారంభమైంది. పనిని ప్రారంభించేవారు నాయకులుగా మనం చూడగలము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇశ్రాయేలు ప్రజల్లో ప్రామినెంట్ పర్సన్ అన్నమాట. ప్రధాన యాజకుడు అంటే, హై ప్రీస్ట్ అంటే చాలా గొప్ప స్థాయి అన్నమాట ఇశ్రాయేలు ప్రజల్లో. ఇశ్రాయేలు జాతి మొత్తానికి ఆ దేవాలయములో ప్రధాన యాజకుడు
ఆ ఇశ్రాయేలు ప్రజలు మొత్తానికి ఒక్కడే ఉంటాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన సర్వీస్ అయిన తర్వాత 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆయన రిటైర్డ్ అయ్యి మరొక ప్రధాన యాజకుడు పనిలోకి వస్తాడు. వీళ్ళ ప్రధాన యాజకుడు ఆ పనిలోకి దిగినట్లు, రంగంలోకి దిగినట్లు మనం గమనించగలం. నాయకులు ముందున్నారు, మరి పని చేస్తూ ఆ పనిని చేయించడానికి వారు సిద్ధపడుతున్నారు. వీళ్ళ తర్వాత చూస్తే యాజకులు, నెక్స్ట్ వరుసలో ఉండేవారు యాజకులు. ఇంకా పనిచేసే వారిలో హై క్యాడర్లో ఉన్నవారు ఇంకా ఉన్నారు. మనం గమనిస్తే అక్కడే కొన్ని వచనాలు మనం చదువుకుందాం సహాయకరంగా. 8వ వచనం, వారిని ఆనుకొని బంగారపు పనివారు ఆ సంబంధి అయిన హర్షాయ కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడై పని అక్కడ బాగు చేయువాడే ఉండేను. ఇక్కడ ఎవరున్నారంట? పని చేయడానికి ఎవరెవరు వచ్చారు? ఇంకా ఆ దేశంలో వీళ్ళ బంగారుకు పని చేసేవాళ్ళు. ఇక్కడ సిమెంట్ పని చేయాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సున్న పని, రాళ్ళు ఎత్తాలి. అలాగే ఆ తాళ్ళు కట్టి రాళ్ళు ఎత్తాలి. ఆ రాళ్ళ మధ్య ఆ యొక్క సున్నపు లేకపోతే మట్టిని వాటి మధ్య అమర్చాలి. మట్టి పని, రాయి పని. ఈ బంగారు పనిచేసేవారు కూడా ఆ పనిలోకి వచ్చారు. వీళ్ళ గమనిస్తే వీళ్ళు ఆ గోల్డ్ స్మిత్ ఏదో ఒక చోట కూర్చొని చక్కగా పని చేసుకునేవారు. బంగారు కోట్లో మనం చూస్తాం కదా, ఇప్పుడున్న ఆ పరిస్థితులు చూస్తే మంచిగా ఏసీ వేసుకొని వారు చక్కగా కూర్చొని బంగారు పని చేస్తూ ఉంటారు. సో పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే బంగారుకు పనిచేసేవారు కూడా ఈ గోడలు కట్టే విషయాలు, గోడలు, గుమ్మాలు, గోపురాలు కట్టడానికి వారు సిద్ధపడి వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారంట? 8వ వచనంలోనే, అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. ఔషధ జ్ఞాని ఎవరంట? వీరు డాక్టర్స్ కూడా ఆ పనికి వచ్చారనమాట. వీళ్ళని గమనిస్తే బంగారు పని వారు వచ్చారు. అలాగే ఇక్కడ మనం చూస్తే డాక్టర్స్ కూడా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు మాట చదువుకుంటే 12వ వచనం సహాయకరంగా చదువుకుందాం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోయేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. ఇక్కడ అధిపతి అయిన గవర్నర్, యెరూషలేముకు సగముకు అధిపతి అయిన మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పనిలో ఇంకా ఎవరు పాల్గొన్నారంటే గవర్నర్స్ కూడా. పిల్లరా, ఏ పని? మట్టి పని, రాయి పని చేయడానికి గవర్నర్స్ కూడా వెనుక తీయలేదన్నమాట. ఇంకా ఎవరెవరు ఆ పనిలో పాల్గొన్నారు? 31వ వచనం మనం చదువుకుంటే, అతని ఆనుకొని నెతనీయుల స్థలమునకును మిఫ్కాదు ద్వారమునకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలం యొక్క మూల వరకును బంగారపు పని కుమారుడైన మల్కియా బాగు చేసెను అని మనం చూస్తున్నాం. అంటే వర్తకుల స్థలం యొక్క, అంటే అక్కడ వరకు వర్తకులు పనిచేశారనమాట. అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఆ పనిలో చేసినట్లు మనం గమనించగలం. ప్రధాన యాజకుడు దేశానికి, అక్కడ ఆ దేశంలో ఇశ్రాయేలు జాతికి దేవుని నాయకుడు, ఆత్మీయ నాయకుడుగా ప్రధాన యాజకుడు ఎల్యాషీబు, అక్కడ ఉన్న ఆ కోవర్కర్స్ లేవీలు కూడా, అక్కడ మనం చూస్తే యాజకులు కూడా వారు వర్క్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకంత మాత్రంతోనే వారు ముగించబడలేదు. కానీ అక్కడున్న ఆ దేశంలో ఐకాడర్లో ఉన్నవారు కూడా బంగారు పనిచేసేవారు. అలాగే డాక్టర్సు, గవర్నర్సు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళందరూ పనికి వారు సిద్ధపడి పనిచేసినట్లు మనం గమనించినాం. దేవుని పని గొప్పది, మిక్కిలి గొప్పదనమాట. మా వల్ల కాదులే, మేము బంగారం పని చేసుకునే వాళ్ళంలే, మేము బిజినెస్ చేసుకునే వాళ్ళంలే, మేము సూదులు పొడిసే వాళ్ళంలే అని వారు అనలేదనమాట. వారు చక్కగా దేవుని పని కొరకై వారు చేతనైన పని చేయడానికి, దేవుని పని చేతనైన పని చేయడానికి వారు సిద్ధపడి వచ్చారు. అక్కడ నాయకుడు వీళ్ళని మనం గమనిస్తే నెహెమ్యా వారిని చాలా ఎంకరేజ్ చేశాడనమాట. సో ఎంకరేజ్ చేయడం ద్వారా వారందరూ పనిలో వారు సిద్ధపడ్డారు. పని చేయడానికి వారు వచ్చి తమ వంతు వారు పని చేసిన వారుగా మనం గమనించగలం. ఇక్కడ ఒక పదం మనం ఆలోచన చేస్తే, మాటికి
ఒక పదం అనేది మనకి మాటికి తగులుతూ ఉందన్నమాట. ఏంటా పదం గమనించారా? 1-5 వచనాల్లో, ఆ తర్వాత నేను కొన్ని వచనాలు చదివాను, అక్కడ కూడా మాటికి ఒక పదం వచ్చిందనమాట. ఆనుకొని. ఏంటా? ఆనుకొని, వారిని ఆనుకొని. ప్రియులారా, నిజంగా ఇక్కడ వారి యొక్క పనిలో క్రమం ఉందన్నమాట. ఆనుకొని, ఒకరిని ఆనుకొని ఒకరు వారు పనిచేస్తారనమాట. అంటే వారు చాలా క్రమంగా వారు పనిచేస్తూ ఉన్నారండి. వారు దాదాపుగా అక్కడ మనం చూస్తే 12 గుమ్మాలు కట్టాలన్నమాట. ఇశ్రాయేలు దేశానికి ఆ ప్రాకారములో 12 గుమ్మాలు కట్టాలి. 12 గుమ్మాలు వారు పంచుకొని ఒకరిని ఆనుకొని ఒకరు పనిచేశారు. వారిలో క్రమం ఉందన్నమాట. ఇలా ఒకరు పని చేస్తూ ఉంటే కొంతమంది పని చేస్తూ ఉంటే వారికి ఆనుకొని కొంతమంది పని చేస్తూ ఉన్నారు. అంటే ఆ పనిలో ఆనుకునే పదంలో క్రమం ఉంది. రెండవది మనం చూస్తే ఆనుకొని అనే పదానికి మరొక అర్థం ఏంటంటే వారు ఐక్యత కలిగి పనిచేస్తూ ఉన్నారు. ఏం కలిగండి? దేవుని పనిచేసే విషయంలో వారు చక్కగా ఐక్యత కలిగి వారు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఒకరిని ఆనుకొని ఒకరు ఉండడం ద్వారా వారిలో ఏం కలుగుతూ ఉంది? అందరూ కలిసి పనిచేయడం ద్వారా వారిలో ఎక్కడో లేనటువంటి ఉత్సాహం, ఎక్కడో లేనటువంటి ప్రోత్సాహం వారి మధ్య ఉందన్నమాట. ఒకరిని ఆనుకొని ఒకరు పనిచేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేయబడుతూ ఉన్నారు. వీళ్ళని గమనిస్తే వారు ఆనుకొని పనిచేసిన వారుగా ఉన్నారు. వారి పనిలో క్రమం ఉంది, వారి పనిలో ఐక్యత ఉంది, వారి పనిలో ప్రోత్సాహం ఉందండి. పిల్లల దేవుడు కూడా మనము స్థానిక సంఘములో దేవుని కొరకై పనిచేయడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి కొన్ని కృపావరాలు ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడండి దేవుడు. అయితే వాటిని గుర్తించాలి. గుర్తించిన వాటి కొరకై ప్రార్థన చేస్తూ వాటిని మనం సాధన చేసే వారంగా ఉండాలి. పిల్లల దేవుడు ఇచ్చిన కృపావరాలు వాటిని మనం క్రమంగా ఉపయోగించాలి. దేవుని సంఘములో దేవుడు మనకిచ్చి ఉండగా రోమిలికి రాసిన పత్రికలో, అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే దేవుడు మనకు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాల్ని, దేవుడు ఇచ్చిన కృపావరాల్ని మనం క్రమంగా వాటిని ఉపయోగించాలి. పిల్లల మాట చదువుకుందాం. అక్కడే 12వ అధ్యాయం 6 నుంచి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి చదువుతారా? 6, 7, 8 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. దేవుడు ఇచ్చిన కృపావర, దేవుడు ప్రవచన వరం ఇస్తే ప్రవచించడం, పరిచర్య వరం ఇస్తే పరిచర్య చేయడం, చక్కగా బోధించే వరాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆ బోధించడం, అలాగే దేవుడు హెచ్చరించే వరాన్ని ఇస్తే చక్కగా వాటిని మనం ఉపయోగించుకొని హెచ్చరించాలి. అలాగే పంచిపెట్టే మనసు, పంచిపెట్టడం కూడా ఒక కృపావరం. అది శుద్ధ మనసుతో ఆ పంచిపెట్టాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే పై విచారణ, అడ్మినిస్ట్రేషన్, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ చేసే కృపావరం, ఆ కృపావరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించగలడు. సో దేవుడు ఈ విధంగా దేవుడు మనకు కృపావరాలు ఇచ్చి ఉండగా, ఏ కృపావరం దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ కృపావరాన్ని చక్కగా మనం దేవుని సన్నిధిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకై మనం ఉపయోగించే వారంగా ఉండాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనుషులను కూడా దేవుడు ఈవులుగా, కృపావరాలుగా సంఘం కొరకై ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రవక్తలను, అలాగే తర్వాత అపోస్తలులు, వారి పని ముగించబడింది, వారి పునాది వేశారు. ఆ తర్వాత వారి పునాది మీద కాపరులు, అలాగే అక్కడ మనం చూస్తే సువార్థికులు, కాపరులు ఆ పనిని కొనసాగిస్తున్నారు. బోధకులు అంటే సువార్థికులు, కాపరులు, బోధకులు వారు సంఘం కొరకే ఈవులుగా ఇవ్వబడ్డారు. పిల్లలు మనం గమనిస్తే దేవుడు ఇచ్చిన కృపావరాన్ని చక్కగా సంఘములో క్రమంగా ఉపయోగించాలి. ఆ కృపావరాలు సంఘములో ఐక్యత కలిగించాలి. డీవియేషన్ తీసుకురాకూడదు అనమాట. మనం వాడే కృపావరాలు హెచ్చరించమన్నారని ఎట్లా పడితే అట్లా హెచ్చరించామనుకో సంఘం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. కనుక ప్రేమతో హెచ్చరించాలి. చాలా భయం కలిగి దేవుని సన్నిధిలో వారు ఆ తప్పు నుంచి
మరులుకునే విధంగా మనం హెచ్చరించాలి. కానీ వారు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళే విధంగా, అలాగే సంఘాల్లో భేదాలు కలిగే విధంగా మన హెచ్చరికలు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా, ఒకవేళ హెచ్చరించకపోయినా పర్లేదు, కానీ వారు ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా చాలా జాగ్రత్త కలిగి కృపావరాలను ఉపయోగించే వారంగా ఉండాలి. మన కృపావరం క్రమంగా ఐక్యతపరిచే విధంగా, అలాగే ప్రోత్సహించే విధంగా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఆ విధంగా చక్కగా మనం ఉపయోగించే వారంగా ఉందాం. మంచిది. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో కొన్ని విషయాలు మనం గమనించగలిగితే 32 వచనాలు దాదాపుగా చాలా రోజులు ప్రకటించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క మెసేజ్ లాగా మనం చెప్పుకోవచ్చు. చాలా విషయాలు దాగి ఉన్నాయి. సో ఇక్కడ 3వ అధ్యాయంలో 10 గుమ్మాల గురించి చెప్పబడ్డాయండి. ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాలు. 10 గుమ్మాల గురించి చెప్పబడ్డాయి. ఆ 10 గుమ్మాల యొక్క అర్థాలు మనం ఆ సమయానికి అనుకూలంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 1వ వచనంలో ఒక గుమ్మం ఉందన్నమాట. ఏంటి ఆ గుమ్మం? ఏ గుమ్మం అంట? గొర్రెల గుమ్మం. ప్రియులను మనం గమనిస్తే ఈ గొర్రెలు మనం గమనించగలిగితే దేవుని వాక్యములో ఈ గొర్రెలు దేనికి సూచనగా ఉన్నాయంటే రక్షణకు సూచనగా ఉన్నాయన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలము. సో ఆయన దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. ఈ గుమ్మము ద్వారా బలి అర్పించడానికి వెళ్తారనమాట. అంటే గొర్రెలు, ఈ గుమ్మము దగ్గర గొర్రెలు ఉంటాయి. ఈ గుమ్మము ద్వారా గొర్రెలు అర్పించడానికి వెళ్తారు. ఈ గుమ్మము ద్వారా వెళ్ళి బలిని అర్పిస్తారనమాట. ఈ యెరూషలేము సరౌండింగ్స్లో ఉన్న ఇశ్రాయేలు జాతి బలి అర్పించడానికి వచ్చినప్పుడు వారు సొంతగానే ఆ బలి పశువుని తీసుకొని ఈ గుమ్మంలోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఒకవేళ వారి దగ్గర ఆ తర్వాత కాలంలో ఏమైందంటే అక్కడ ఆ గుమ్మము వద్దే బలి పశువులు ఉండేవి అన్నమాట. ఈ గుమ్మములో గొర్రెలు తీసుకొని వచ్చి ఎంటర్ అయ్యి బలి అర్పిస్తారని. పిల్లలు, ఈ గుమ్మం అనేది రక్షణకు సూచనగా ఉందన్నమాట. ఈ గొర్రెల యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో గొర్రెలు పోవు ద్వారమును నేనే అని యోహాను సువార్తలో చెప్తారు. అలాగే రక్షణ ద్వారము కూడా ఆయనే అని తెలియజేశారు. ఈ గొర్రెల ద్వారము దగ్గర 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. ఈ గొర్రెల ద్వారం వద్ద ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు అక్కడ చెప్పబడింది. 5వ అధ్యాయం 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఇక్కడ బెతెస్దా అని కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరులో ఈ కోనేరు ఎందుకుందంటే అక్కడ దేవదూత వచ్చి వారి యొక్క నమ్మకం అన్నమాట. దేవదూత వచ్చినప్పుడు ఎవరైతే ఆ కోనేరులో దూకుతారో, నీళ్ళు కదిలించినప్పుడు వారు బాగుపడతారనే ఒక నమ్మకం అనేది వారి మధ్య ఉంది. సో ఈ కోనేరు దగ్గర యేసు ప్రభు వారు 38 ఏళ్ల నుంచి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడిని ఆయన బాగుపరిచినట్లు, స్వస్థపరిచినట్లు మనం చూడగలము. సో ఈ గొర్రెల ద్వారం రక్షణకు సూచనగా ఉంది. ప్రియులారా, మనము రక్షణ ద్వారానే ప్రతి మానవుని నిర్మాణం రక్షణ ద్వారా ప్రారంభించబడాలండి. సో ఈ గొర్రెల ద్వారములో రక్షణ ఉంది. అలాగే ఈ గొర్రెల ద్వారం వద్ద స్వస్థత ఉంది. పిల్లరా, మళ్ళీ బాగు చేసేవాడు దేవుడే. ఆయన యేసుక్రీస్తు సమస్తమును ఆయన బాగు చేసేవాడు. పిల్లరా, మన జీవితాలను బాగు చేసేవాడు ఆయనే. రెండవది మనం చూస్తే 3వ వచనంలో మరొక గుమ్మం మనకు కనపడతా ఉంది. 3వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మత్స్యపు గుమ్మమును అని మనం చూస్తా ఉన్నాం. ఏ గుమ్మం అంటే ఇది? మత్స్యపు గుమ్మం. మత్స్యము అంటే ఏంటంటే చేప. అంటే ఈ మధ్యధరా సముద్రం నుండి, అలాగే అక్కడ ఉన్న పక్కనున్న యోర్దాను నది నుంచి ఆ చేపలు
చేపలు తీసుకొని ఈ గుమ్మం ద్వారా ప్రవేశిస్తారన్నమాట. మెడిటరేనియన్ సీ, అలాగే జోర్డాన్ రివర్, ఈ ఈ సముద్రములో అలాగే ఆ నదిలో పట్టిన చేపల్ని తీసుకొని వచ్చి యెరూషలేములో మార్కెటింగ్ చేస్తారన్నమాట. సో ఆ మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడే గుమ్మం ఇదన్నమాట. సో ఈ యొక్క గుమ్మము ద్వారా చేపలు తీసుకొని వస్తారు. సో ఈ యొక్క మత్స్యపు గుమ్మం దేనికి సూచనగా ఉందంటే సేవా సాక్ష్యమును అలాగే ఆత్మల గెలుపుకు సాదృశ్యంగా ఉందన్నమాట. గొర్రెల గుమ్మం రక్షణకు సాదృశ్యంగా ఉంది, అలాగే మత్స్యపు గుమ్మం ఆత్మల గెలుపుకు అలాగే సేవా సాక్ష్యానికి గుర్తుగా ఉన్నట్లు మనం గమనించగలం. పిల్లరా, ఇక్కడ ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడిన మాట 4వ అధ్యాయము 19వ వచనం సహాయకరంగా చదువుకుందాం. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. పిల్లలను గమనిస్తే నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని తెలియచేస్తా ఉన్నాను. చేపలు పట్టు వారిని కొంతమందిని ఆయన సేవ కొరకై ఆయన ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇలా ఆయన పని కొరకై కొంతమందిని ప్రత్యేకపరుస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ 12 మందిని ఆయన ఎన్నుకొని పరిచర్య కొరకై వారిని నియమించారండి. ఇక్కడ శిష్యుల్ని వారు చేపలు పడుతూ ఉన్నారు, అయితే వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తారని తెలియజేస్తారు. పిల్లరా, మన జీవితాల్లో కూడా ఆ తర్వాత వారు పని చేశారు, వారు ముగించారు. వారు మనుషుల్ని పట్టి ఈ భూలోకాన్ని తలక్రిందులుగా వారు చేసిన వారుగా మనం గమనించగలమని. అనేక మందిని క్రీస్తు వైపు నడిపించారు. వారు వాస్తవానికి ప్రభు చెప్పినట్టుగా వారు మనుషులను పట్టారు, అనేక మందిని సంఘములోకి చేర్చారు. పిల్లరా, మన జీవితాల్లో కూడా వారు అప్పగించిన పని మనం చేసే వారంగా ఉండాలి. ఈ లోకం అనే సముద్రంలోకి మనం వెళ్ళాలి. ఈ సముద్రంలోకి వెళ్ళి పిల్లరా మనుషులు అనే చేపల్ని మనం పట్టుకొని, అంటే వారికి స్వార్థ ద్వారా యేసుక్రీస్తును ప్రకటించి మనము సంఘములోనికి మనం చేర్చే వారంగా ఉండాలండి. వారిని లోకములో అనే సముద్రంలో నుంచి దాటించి సంఘములోకి చేర్చడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మన జీవితాల్లో కూడా ప్రభు మనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చే వారంగా ఉండాలి. మనకు ఆత్మల పట్ల ఒక విజన్ మనం కలిగి ఉండాలండి. మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు కొన్ని విజన్స్ ఉన్నాయి, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. వాటి కొరకు ఎంతో ప్రయాసపడతాం, ఎన్ని అవమానాలైనా భరిస్తాం, ఎన్ని నిందలైనా భరిస్తాం, ఓర్చుకొని మన కుటుంబం కొరకై మనం పనిచేస్తాం. కానీ దేవుని కొరకై విజన్ ఉందా? విజన్ ఉంటే ఖచ్చితంగా నువ్వు మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తావు, పరిచర్య చక్కగా చేస్తావు. దేవుని కొరకై మనం వెళ్ళే స్థలాల్లో, డిపార్ట్మెంట్స్లో, మనం వెళ్ళే స్థలాల్లో, ప్రయాణాల్లో ప్రభువుని ప్రకటించే వారంగా ఉంటాం. ప్రభు కొరకై కొన్ని ఆత్మలనైనా పట్టుకొచ్చే వారంగా మనం ఉంటాం. ఇలా మనుషుల పట్టు చాలరుగా. సో మనకు దేవుడు మంచి గ్రేట్ కమిషన్ ఇచ్చాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. కనుక దేవుడు ఇచ్చిన గ్రేట్ కమిషన్, ఆయన మనకు అనుగ్రహించిన కమిషన్ని చక్కగా మనం నెరవేర్చే వారంగా ఉండాలి. సో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మనము మరి చక్కగా వారిని శిష్యులుగా చేసేవారంగా ఉండాలి. వారు చక్కగా బోధించాలి. సదాకాలం మీతో నేను తోడుగా ఉంటానన్నాడు దేవుడు. సో దేవుడు మనం చేసే పనిలో దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. కనుక ఎంత మాత్రం కూడా అధైర్యపడక, లోకంలో జరుగుతున్న పరిస్థితులు, లోకంలో జరుగుతున్న దాడులు, వ్యతిరేకతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కృంగిపోక, నిరాశపడక, ఎంత మాత్రం కూడా ఆ ధైర్యాన్ని చెడిపోక దేవుని కొరకై మన ధైర్యంగా మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఇలా మనం ముందుకు వెళ్తే మరొక గుమ్మాన్ని మనం గమనిద్దాం. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే 6వ వచనంలో పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక గుమ్మం కనపడుతూ ఉంది. ఏ గుమ్మం అంటే ఇది? ఏ గుమ్మం? గుమ్మం అంటే అర్థమవుతుంది కదా, గుమ్మం అంటే మనకింటికి ఉన్న గేటు. సో యెరూషలేము ప్రాకారములో ఈ గుమ్మాన్ని కడతా ఉన్నారు. ఏ గుమ్మం అంటే ఇది? పాత గుమ్మం. పిల్లరా,
ఈ పాత గుమ్మం, మనమైతే పాత గుమ్మం పాతబడిందనుకో మన గుమ్మం, దాన్ని తీసేసి వేరొక గుమ్మాన్ని పెట్టేస్తాం అన్నమాట. సో ఇక్కడ దాని పాత గుమ్మం అంటే దానికి ఒక పేరు అనమాట, అంతేగాని అది పాతబడిందని అర్థం కాదు. పిల్లరా, దానికి ఒక పేరు పెట్టారు, ఏమంటే పాత గుమ్మం. దేనికి సూచనగా ఉందంటే దానికి అర్థం ఏంటంటే ఆ పితరులు వేసిన పురాతన పొలిమేర రాయి తీయకూడదు అని దానికి ఒక అర్థం ఉంది. అంత మాత్రమే కాదు, కానీ నూతన నిబంధనతో పోలిస్తే ఆదిమ అపోస్తలుల బోధని ఇది సూచిస్తుంది అన్నమాట. పాత నిబంధనలో పితరులు వేసిన పునాది రాతిని, అంటే పితరుల యొక్క బోధని తీసివేయకూడదు. అలాగే కొత్త నిబంధన కోణంలో ఆలోచించగలిగితే ఆదిమ సంఘ అపోస్తలుల బోధ, ఆ బోధను సూచిస్తుంది అన్నమాట. పిల్లరా, ఇర్మియా గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 16వ వచనంలో ఇర్మియా భక్తుడు కూడా తెలియజేసే మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం సహాయకరంగా చదువుకుందాం. 6వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అది అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. పిల్లరా, పురాతన మార్గములను గురించి విచారించుడి అని తెలియజేస్తాడు. నెహెమ్యా భక్తుడు కూడా ఆ పురాతన మార్గాన్ని, భక్తులు వేసిన మార్గాన్ని, అపోస్తలులు వేసిన మార్గాన్ని మన ముందు చక్కగా పరిచర్య చేసి, పరిచర్య ముగించి వారు పరుగు కడముట్టించిన వారి మార్గాలు మనం వాటిని వెతికి చక్కగా వాటి ప్రకారం నడుచుకుంటే మనం కూడా నెమ్మది పొందేవారంగా ఉంటాం ప్రియులారా. సో ఇక్కడ మనం గమనించగలిగితే ఈ పాత గుమ్మం అనేది అపోస్తుల పునాది మీద వారు ఏదైతే పునాది వేశారో, ఏదైతే సౌండ్ డాక్ట్రిన్స్ హితబోధను బోధించారో ఆ బోధ మీదే మనం కట్టేవారంగా ఉన్నాం. అంతేకాని ఈనాడు మనం చూస్తే ఈ నవీన యుగములో ఎన్నో రకాల బోధలు విజృంభిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాల బోధలు అనేక విధాలుగా విజృంభించి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాయి, సంఘాన్ని పక్కద్రోవ పట్టిస్తూ ఉన్నాయి, సంఘాన్ని నష్టంలోకి తీసుకువెళ్తూ ఉన్నాయి. ఆత్మీయంగా ఆనాడు ఆత్మీయంగా నడిపించారు, ఈనాడు శరీరాన్ని ఆస్పదం చేసుకొని సంఘస్థుల్లో జీవించేవారుగా వారి యొక్క బోధలు మనం గమనించగలం. సో అనేక విధాలుగా ఒకళ్ళు నీళ్ళు చల్లుతారు, ఒకళ్ళు నూనె చల్లుతారు, ఒకళ్ళు టచ్ అంటారు, ఒకళ్ళు లచ్చ అంటారు. ఎన్నో బోధలు అనమాట ప్రియులారా. నేను ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, అనేకమైన దుర్బోధలు. ఒకళ్ళు అరటి పండు ఇస్తారు, ఒకళ్ళు జామ పండు ఇస్తారు. ఇట్లా అనేకమైన దుర్బోధలు సంఘాల్లోకి వ్యాప్తి చెంది సంఘాలను గలిబిలి చేస్తారు. సో అపోస్తలుల బోధ, మనం కొత్త బోధ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బైబిల్లో చెప్పిన బోధ. అలాగే నీడగా ఉన్న మనం గమనిస్తే పాత నిబంధన, నిజ స్వరూపమైన క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, అపోస్తలులు వేసిన పునాది మనం చూస్తే, అలాగే వారు రాసిన పత్రికలు, వాటిలో నుండి మనం స్టడీ చేసి వాటిని చక్కగా బోధిస్తే చాలు, కానీ వేరే బోధలకు వెళ్ళవలసిన అవసరం లేనేది. సో ఇక్కడ మనం గమనిస్తే పురాతన పొలిమేర రాయి తీసేయకుండా ఆ బోధల మీద కట్టుబడి చక్కగా నడుచుకోవాలని ఈ పాత గుమ్మం మన జీవితాలకు తెలియచేస్తాము. ముందుకు వెళ్దాం. 13వ వచనంలో మన గుమ్మం కనపడతా ఉంది. లోయ ద్వారమును హనూనును అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ ద్వారం అంట ఇది? ఏ ద్వారం? లోయ ద్వారం. ఇప్పటి వరకు మనం గమనించాం. ఒకటి గొర్రెల గుమ్మం, ఒకటి గొర్రెల గుమ్మాన్ని చూసాం, రెండవది మత్స్యపు గుమ్మాన్ని చూసాం, మూడవది పాత గుమ్మం చూసాం. ఇక్కడ 4వ గుమ్మం ఏంటి? లోయ ద్వారం, అంటే లోయ గుమ్మం. ఈ లోయ గుమ్మం అనేది వినయానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఈ లోయ గుమ్మం వినయానికి సాదృశ్యంగా ఉంది. శిఖరాలు అనేవి పిల్లరా హెచ్చింపుకి సాదృశ్యంగా ఉంది. అలాగే కొంతమంది తెలియచేసేది ఏంటంటే ఆ పర్వతాలు ప్రభు అన్న ఆశ తెచ్చువ ఎక్కలేని ఎత్తైన
ఆ పర్వతాలకి శిఖరాలకి నన్ను ఎక్కించమని దావీదు తెలియచేస్తాడు. కొన్నిసార్లు శిఖరాలు ఆత్మీయ కోణానికి తెలియచేస్తాయి. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే లోయ గుమ్మం, అది లోయ ద్వారం వినయానికి సాదృశ్యంగా ఉంది. క్రైస్తవ జీవితంలో లోయ ద్వారం గుండా వెళ్ళాలండి. లోయ ద్వారం గుండా వెళ్ళినప్పుడు మన విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. దానికి ప్రభువే మార్గం అండి. ఈ లోయ ద్వారం ప్రభువే. లోయ ద్వారానికి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన బోధలు, ఆయన యొక్క జీవితం చాలా వినయంతో కూడినటువంటి, సాత్వికంతో కూడినటువంటి, ఆయన చాలా దీనత్వాన్ని చూపించాడు అన్నమాట. ఏ యొక్క యూదుడు కూడా మరొక వ్యక్తి పాదాలు పట్టుకోవడానికి వారు సిద్ధపడ్డారు. యూదులు వారి యొక్క ఎక్కడ కూడా యూదులు మనుషులు పాదాలు పట్టుకున్నారు అని బైబిల్ గ్రంథంలో మనం చూడలేం. కానీ యేసుక్రీస్తు వారు దానికి అంటే డిఫరెంట్గా ఆయన శిష్యులు పాదాలు పట్టుకున్నాడు అన్నమాట. నిజంగా లోయ ద్వారం వినయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు పట్టుకొని వారి పాదాలు కడిగినట్లు మనం గమనించగలం. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాదిరిని అక్కడ చూపించారంట. చాలామంది భక్తులు వారి జీవితాలు లోయ ద్వారం గుండా వెళ్ళి వారు హెచ్చింపబడ్డారు. ఇలా అబ్రహాం కానీ, ఆ తర్వాత యోసేపు కానీ, దానియేలు కానీ, మొర్దెకై కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, అలాగే అపోస్తలుడైన పౌలు కానీ, వారందరి జీవితాల్లో లోయ ద్వారం దీనత్వం గుండా వెళ్ళి వారి జీవితాల్లో వారు హెచ్చింపబడ్డారు. హైకేటర్లో వారు చక్కటి పరిపాలించి వారు చక్కగా వారు ముందుకు సాగినట్లు మనం గమనించగలం. సో దావీదు కూడా లోయ ద్వారములో గొలియాతుని ఎదుర్కొని జయాన్ని పొందినవాడుగా మనం గమనించగలం. సో ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దేవుని దగ్గర నుంచి ఆ సారాన్ని పొందుకుంటారన్నమాట. దేవునితో ఎవరైతే ఎక్కువ గడుపుతారో, దేవుని స్వరాన్ని రెగ్యులర్గా ఎవరైతే వింటారో, దేవునితో మంచి ఆ ఫెలోషిప్ కలిగి ఉంటారో, వారు దేవుని సారాన్ని వారు పొందుకుంటారు. సాత్వికం అనే సారం, తగ్గింపు అనే సారం, వినయం అనే సారం. అంటే దేవుడు తన స్వారూపంలోకి వారిని మారుస్తారు. పిల్లరా, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవునికి దూరంగా ఉండి వారు మాకంతా తెలుసని హెచ్చించుకొని గర్వించుకొని లోకములో మనం సమాజంలో మనం చూడగలం. దేవుని నమ్మిన వారికి ఆ గర్వం, అహంకారం, అతిశయం, అలంగా ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే పిల్లరా, దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ నీలో కలుగుతూ ఉన్నాయంటే మనం దేవునికి దూరంగా ఉన్నామని ఒక అర్థం, ఒక గుర్తు అన్నమాట మన జీవితంలో. దేవునికి దగ్గరగా ఉంటే ఇవన్నీ మన జీవితంలో ఉండవు. మన చక్కటి వినయం కలిగి ముందుకు కొనసాగుతాం. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో మనం చెప్తాం, కానీ కొన్నిసార్లు దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయకపోతే మనం హెచ్చింపబడం. పిల్లరా, మన జీవితాల్లో హెచ్చింపబడాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం హెచ్చింపబడాలంటే ప్రభుతో సహవాసం చేసి మన జీవితాల్లో తగ్గించబడి మన జీవితంలో చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో కానీ అలాగే భౌతిక సంబంధమైన జీవితంలో కానీ దేవుడు మనల్ని హెచ్చించేవాడు. మన ఆశీర్వాదంగా మన మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయన ఇష్టానుసారంగా మనం మూళ్ళైతే, ఆయనకు అనుకూలంగా మనం మార్చబడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. సో ముందుకెళ్తే ఈ లోయ ద్వారం కొన్నిసార్లు తగ్గించుకోవడం అనేది జీవితాల్లో ఓటమి కాదండి. కొన్నిసార్లు తగ్గించుకోవడం షేమ్గా ఫీల్ అవ్వకూడదు అన్నమాట. పిల్లలు తగ్గించుకోవడం అనేది, ఈ అనుభవం అనేది ఓటమి కాదు, కానీ మన విజయాలకి మార్గం. మనం విజయం పొందుతున్నామంటే అది ఒక మార్గం లాంటిది అనమాట. సో మన జీవితంలో ఆ విధంగా ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఐదవ గుమ్మం గురించి, ద్వారం గురించి మనం చూద్దాం. 13-14 వచనాల్లో చదువుకుందాం. 13-14 వచనాల్లో, బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకు, ఇక్కడ మనం చూస్తున్నాం ఏ ద్వారం అంట, ఇక్కడ పెంట గుమ్మం అని చెప్పగలం అన్నమాట. పెంట అనగానే అది అసహించుకునేది అన్నమాట. సో ఇక్కడ మనం గమనించగలిగితే ఇది
శుద్ధికి సూచనగా ఉందన్నమాట. పిల్లరా, పట్టణములో ఉన్న చెత్త వేస్టేజ్, అక్కడ ఉన్న వేస్టేజ్ మొత్తాన్ని ఈ ద్వారం గుండా తీసుకెళ్ళి బయట వేస్తారన్నమాట. సో అందుకని దీనికి పెంట ద్వారము, పెంట గుమ్మం అని పేరు పెట్టబడింది. పిల్లరా, మన జీవితాల్లో కూడా ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం సహాయకరంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. పిల్లలు గమనించండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి. సో మన ఆత్మకు కల్మషం కలగకుండా, మన శరీరానికి కల్మషం కలగకుండా ఎవరికి వారు పవిత్రపరుచుకోవాలి. మనలో మనము పవిత్రులుగా చేసుకుందాము అని దేవుని వాక్యం సెలవిస్తారు. సో మన జీవితాల్లో మనల్ని మనమే పవిత్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఎంత మాత్రం కూడా ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, దోషం ఉంటే, మనసాక్షి దోషారోపణ చేస్తూ ఉంటే వెంటనే మనము ఆ క్షమాపణ పొందుకునే వారుగా ఉండాలి. అంటే ఎంత మాత్రం కూడా ఇతరుల పట్ల మనము చెడు స్వభావం హృదయంలో పెట్టుకొని ఎంత మాత్రం కూడా ఆ డేని మనం ముగించే వారంగా ఉండకూడదు. సో అట్లాగే ఆ చెత్త అంతా హృదయంలో పెట్టుకొని, పరికిమాలిన చెత్త అంతా, దేవునికి ఇష్టమైన చెత్త అంతా సహోదరుల మీద ఉండకూడవలసిన ఆ లక్షణాలు, ఆ చెడు మన హృదయంలో పెట్టుకొని ఎంత మాత్రం కూడా ముందుకు కొనసాగకూడదు. ప్రియులారా, ఆ హృదయంలో పెట్టుకొని మనం ఎంత మాత్రం కూడా ఆరాధన చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మనం పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయదు. సో దేవుని దగ్గర ప్రతిరోజు క్లెన్స్ యువర్ హార్ట్, మీ యొక్క హృదయాన్ని, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి, కడుక్కోవాలి. బెడ్ మీద మనం పండుకునే ముందుగా మోకరించి, ప్రభువా, నా ఆలోచనల ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ ఈరోజు నీ ఎదుట నా హృదయం ఏమైనా దోషారోపణ చేస్తూ ఉంటే నన్ను క్షమించాయని ప్రతిదినం మనం క్షమాపణ కోరుకొని మనల్ని పవిత్రులు చేసుకొని మనం రేపటి కొరకే మనం సిద్ధపడే వారంగా ఉండాలి. అంతేకాని ఈ హృదయంలో మన హృదయంలో ఆ చెడంతా ఉంచుకొని మన యొక్క గోడ పైకి అందంగా కనబడిన అది అపవిత్రతతో కూడిందనమాట. అక్కడ చెత్తంతా ఆ పట్టణంలో ఉండి, ఆ గోడలు చుట్టూ గోడలు ఉంటే ఆ పట్టణంలో ఏమొస్తుందండి, అది బయటికి వెళ్ళకపోతే ఆ చెత్త, ఆ పెంట వెళ్ళకపోతే వాసన కొడుతుంది అనమాట. సో గోడలు కట్టుకున్నా కానీ ఉపయోగం లేదు. పైకి మనం మంచి వస్త్రాలు వేసుకున్నా, కనపడటానికి చక్కగా ఉన్నా, కానీ లోపల ఆ చెడు ఉంటే మనం కంపు కొడతాం అనమాట. మన జీవితాలు కంపు కొడతాయి, మనతో సహవాసం చేయరు, మనం రాగానే వందనాలు చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట. మన జీవితం ఇలాగ మనతో బిహేవ్ చేస్తున్నారంటే వీ షుడ్ హ్యావ్ క్లెన్స్ అవర్ హార్ట్. మన జీవితాల్లో మనం చక్కగా మన హృదయాన్ని శుద్ధి చేసుకునే వారంగా ఉండాలి. సో ముందుకు వెళ్తే ఇక్కడ మనం గమనిస్తే 6వ గేట్ అక్కడ మనం గమనిస్తే 15వ వచనం చదువుకుందాం. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తా ఉన్నాను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన అక్కడ చివరిగా దార యొక్క గుమ్మమును బాగు చేసి, ఏ గుమ్మం అంట? దార యొక్క గుమ్మం. ఇక్కడ దార యొక్క గుమ్మం మనం చూస్తున్నాం, దార యొక్క ద్వారం. ఇది దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధాత్మ ప్రవాహానికి సూచనగా ఉందండి. దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మ ప్రవాహానికి సూచనగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, ఎన్నడూను
దప్పికొనడానికి తెలియజేస్తారు. ఆయన ఇచ్చే నీళ్ళేంటి? పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో ప్రియులారా, మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. యేసు ప్రభు నమ్మిన వెంటనే మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. సో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు ఆత్మ చేత నింపబడాలి. ఎవరైతే ఆత్మ దేవునికి, మనలో ఉన్న ఆత్మ దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి స్వాతంత్రం ఇస్తారో, ఆయన చెప్పిన మాట వింటారో, ఆయన చెప్పిన మాటకు లోబడతారో, వారు ఆత్మకి స్వాతంత్రం ఇచ్చినట్లు వారు ఆత్మచేత నింపబడిన వారు. పిల్లల ఆత్మచేత నింపబడిన వారు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారన్నమాట. వారి మాటలు, వారి ప్రవర్తన, వారి జీవితం క్రీస్తు ఎలా ఉన్నాడో అలా ఉండదన్నమాట. సో క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో ఆత్మ చేత మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతూ దినదినం మనం ఈ ప్రార్థన కలిగి ఉన్నాం. ప్రభువా, నీ స్వరూపంలోకి నన్ను మార్చాలి. ప్రియులారా, మన జీవితంలో దినదినము ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి మన వంతు మనం సాధన చేయాలి, కృషి చేయాలి. ప్రభు కొరకై కనిపెట్టుకొనొచ్చు ఆత్మచేత నింపబడి ఆత్మ స్వాధీనంలో మనం జీవించే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రవాహం, ఈ దార యొక్క గుమ్మం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రవాహం, అపోస్తలులు కూడా ఆ పరిశుద్ధాత్మ ప్రవాహములో వారు వెళ్ళి అనేక ఆత్మలు రక్షించడానికి, అనేక ప్రయాణాలు చేయడానికి ఆత్మచేత వారు నడిపించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మన విశ్వాసాలను చెప్పుకుంటాం, కానీ కొన్నిసార్లు మన జీవితాలు చూస్తే పిశాచి జీవితాల కన్నా చాలా దారుణాలుగా ఉంటాయి కొన్నిసార్లు. సో ఆత్మచేత నింపబడి జీవిస్తూ ఉన్నామా, లేకపోతే పిశాచి చేత జీవించబడి మన ముందుకు కొనసాగుతా ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకొని అక్కడ నిలబడి ఆలోచన చేసి ప్రభు కొరకై మన ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపింపబడేవాడుగా ఉండాలి. చివరిగా మనకు మాట చదువుకుంటే 7వ గుమ్మం 3వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. 26వ వచనంలో ఓఫేలులో ఉన్న నెతనీయేలు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరో గుమ్మం కనబడుతూ ఉంది, 7వ గుమ్మం. ఏంటంట? ఏ గుమ్మం ఇది? అక్కడే మనం చదువుకుందే చెప్పండి. ఏంటి ఆ గుమ్మం? నీటి గుమ్మం. పిల్లరా, ఈ పట్టణమును పట్టణము నడిపించబడాలంటే ఖచ్చితంగా వాటర్ కావాలి. వాటర్ రిసోర్స్ త్రాగడానికైనా యూజ్ చేసుకోవడానికైనా వాటర్ ఖచ్చితంగా కావాలి. సో ఈ గుమ్మము ద్వారానే ఆ పట్టణంలోనికి నీరు సరఫరా చేయబడుతుంది అన్నమాట. యెరూషలేము నుంచి యోర్దాను నది నుంచి మంచినీరు ఈ గుమ్మము ద్వారానే ఆ పట్టణంలోనికి ప్రవేశించబడుతుంది. సో ఈ గుమ్మం దేనికి సూచనగా ఉందంటే, నీరు బైబిల్లో దేనికి సూచనగా ఉంది? వాక్యానికి సూచనగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో వాక్యము చేత మనం ఉదక స్నానం కలిగి ఉండాలి. సో ప్రియులారా, దేవుని వాక్యం చక్కగా చదవాలి. చదువుకొని మన జీవితాల్లో మన జీవితాన్ని పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలాగే యవనులు దేని చేత తమ నడతను సరిదిద్దుకుంటారంటే వాక్యం చేతే. అలాగే యవన కాలంలో చక్కగా దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పఠించాలి. ఆ వాక్యాన్ని గైకొనే వారంగా ఉండాలి. ప్రియులారా, యవన కాలంలో దేవుడు అవకాశం ఇస్తూ ఉండగా చక్కగా దేవుని వాక్యాన్ని చదివి యవనేచ్ఛలకు, సాతాను యొక్క ఆలోచనలకు, సాతాను యొక్క కుయుక్తులకు దూరంగా ఉండి సాతాను ఎదిరించి దేవుని కొరకై జీవించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు సాతాను మీ వద్ద నుంచి పారిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తారు. ఈ వాక్యం అనేది మన జీవితాల్లో తప్పుని సరిదిద్దేట్టుగా మనం గమనించగలం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మన తప్పుల్ని దిద్దేది. సో దేవుని సేవకులు కొన్నిసార్లు హెచ్చరించేటప్పుడు, ఖండించేటప్పుడు నా గురించే చెప్తున్నాడులే అని మనము గొడుగులు వేసుకొని కూర్చుంటే ఉపయోగం లేదన్నమాట. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి. హెచ్చరికలు కొన్నిసార్లు ఖండించినప్పుడు ఆ వాక్యాలు ఒకవేళ మనకు తగిలినప్పుడు వాటిని సరిదిద్దుకొని ప్రభు కొరకై మనము సక్రమంగా జీవించే వారంగా ఉండాలి. కానీ
బోధించిన వారి మీద బాధ పెట్టుకుంటే ఉపయోగం లేదనమాట. నష్టమే కానీ మనకి మన ఆత్మీయ జీవితానికి నష్టమే, కానీ అంత మాత్రం కూడా మనకు ఉపయోగం ఉండదు. సో దేవుని సన్నిధిలో మనం చేరినప్పుడు ప్రభువా నాతో మాట్లాడయ్యా అని, నాలో సరికానివి ఏమున్నాయో నన్ను సరిదిద్దు అని ప్రేయర్ఫుల్గా మన దేవుడి సన్నిధిలో కూర్చొని మనం వినడానికి సిద్ధపడతాము. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాం. నాకు అన్నీ తెలుసులే, ఏం నాకు చెప్పేది ఏంటిలే అని మనము అతిశయంతో కూర్చొని గొడుగులు వేసుకుని కూర్చున్నామంటే ఏం ఉపయోగం లేదనమాట. మనం అటెండ్ అయిన వారమే ఉంటాము కానీ నేర్చుకునే వారుగా ఉండలేము. సో ఇక్కడ మన జీవితంలో ఒకవేళ అలా ఉంటే ఆత్మీయంగా సనగిలిపోతాం. దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ ఉంటే మనం ఆత్మీయంగా సనగిలిపోతాం. అలాగే ఆత్మీయ జీవితంలో ఎండిపోయే వారంగా ఉంటాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఫలించాలి, అలాగే ఫలం నిలిచి ఉండాలి, బాగుపడాలని దేవుడు కోరుకుంటూ ఉండగా ఆ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మనం ముందుకు కొనసాగుదాం. మంచిది. ఇక్కడ మనం చూస్తే మరొక గుమ్మం 28, 29 వచనాల్లో ఆ మాట చదువుకుందాం. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లు కెదురుగా బాగు చేసిరి. ఇక్కడ మరొక గుమ్మం కనబడతా ఉంది. ఏ గుమ్మం అంటే ఇది? గుర్రపు గుమ్మం. పిల్లరా, ఈ గుర్రపు గుమ్మం దేనికి సూచనగా ఉందంటే పోరాటాలకు సూచనగా ఉందన్నమాట. వారు యుద్ధానికి బయటికి వెళ్ళాలన్నా, అలాగే యుద్ధం చేసిన తర్వాత విజయాలతో లోపలికి రావాలన్నా ఈ గుమ్మం అనేది ద్వారం అన్నమాట. పిల్లరా, ఈ ద్వారము నుండే ఆ గుర్రాలతో వారు బయటికి వెళ్ళి యుద్ధం చేసి విజయోత్సవంతో ఈ గుమ్మాల ద్వారానే వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తారు. పిల్లరా, మన జీవితంలో కూడా ఆనాడు ఆ భౌతిక సంబంధమైన పోరాటాలు, ఈనాడు మనం కూడా గుర్రాలు తీసుకొని కత్తులు తీసుకొని బయలుదేరేది కాదనమాట. యుద్ధము యెహోవాదే అని మనం కూడా యుద్ధం చేయడానికి లేవు. ఈనాడు యుద్ధం ఏంటంటే ఆత్మీయ యుద్ధం. పిల్లరా, ప్రార్థన అనే కవచాన్ని ధరించుకొని, వాక్యం అనే కత్తులు ధరించుకొని చేతుల్లో మనం లోకంలోకి వెళ్ళి సువార్తని మనం ప్రకటించే వారంగా ఉండాలి. అంతేకాని లోక సంబంధమైన యుద్ధం కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధంతో మనము జయించే వారంగా ఉండాలి. ఆ పోరాటములో మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. సువార్త కొరకై మనం పోరాడాలి, సంఘము కొరకై మనం పోరాడే వారంగా ఉండాలి. ప్రతి విశ్వాసి ఒక యోధుడుగా మారి ప్రియులారా, ప్రార్థన అనే కవచంతో, వాక్యం అనే సువార్త అనే ఖడ్గంతో వెళ్ళి మనము వారిని సంపాదించుకొని లోపలికి తెచ్చే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ పోరాటం, పౌలు కూడా మంచి పోరాటం పోరాడనమాట. నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. సో పౌలు తన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటాన్ని పోరాడి జయించిన మంచి యోధుడుగా నిలబడ్డాడు. సో పౌలు మనలాంటి వాడే. మనం కూడా ఒక యోధులాగా తయారై దేవుని కొరకై మనము వాడబడే వారంగా ఉండాలి. ఆఖరిగా మనకు 2 గుమ్మాలు ఉన్నాయి. అట్లా నేను చెప్పి ముగిస్తాను 2 గుమ్మాల గురించి. 3వ అధ్యాయం 29వ వచనంలో మరొక గుమ్మం కనబడతా ఉంది. 29వ వచనంలో ఏంటంటే ఆ గుమ్మం పేరు తూర్పు ద్వారమును కాయు శెకన్య కుమారుడైన షమయ బాగు చేసిన. ఏ ద్వారం అంట అది? ఏ గుమ్మం అంట? తూర్పు ద్వారం, తూర్పు గుమ్మం. ఈ తూర్పు గుమ్మం అనేది నిరీక్షణకు సూచనగా ఉంది. ఇక్కడ పట్టణంలో ప్రవేశించడానికి ఉపయోగపడే గుమ్మం అన్నమాట. ప్రియులారా, ఆ పట్టణంలోకి ప్రవేశించాలంటే ఈ తూర్పుగా ద్వారం గుండానే ఎవరైనా ప్రవేశించాలి. మిగిలిన పనుల కొరకు ఉపయోగిస్తారు. కానీ పట్టణంలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే, ఎంటర్ అవ్వాలంటే ఈ తూర్పు ద్వారం గుండానే వారు వెళ్ళాలన్నమాట. ప్రియులారా, ఈ తూర్పు ద్వారం మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ద్వారం గుండా వస్తానని ప్రామిస్ చేశాడు. ఆ మాట మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఈ మాటలు చెప్పబడ్డాయి. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఆయన ఈ ద్వారం గుండానే వస్తానని తెలియజేశారు. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడి ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిల్లేను అని మనం చూస్తాం. కనుక ఆయన తూర్పు ద్వారం గుండా వచ్చేవాడు.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆయన తూర్పు ద్వారం గుండా వస్తానని తెలియచేశారు. సో ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన ఎంటర్ అయ్యాడు ఆ తూర్పు ద్వారం గుండా, కానీ వారు గమనించలేకపోయారన్న. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆయన గమనించలేకపోయారు. అయితే ఆయనకు సిలువ వేసిన వారుగా ఉన్నారు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన వెళ్ళారు. సో వారు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మా మెస్సయ్య తూర్పు ద్వారం గుండా వస్తాడు, తూర్పు ద్వారం గుండా వస్తాడు అని వారు వెయిట్ చేస్తూ ఉండగా 16వ శతాబ్దంలో సుల్తాన్ సులేమాన్ మెగ్నీషియన్ అనే చక్రవర్తి 16వ శతాబ్దంలో పరిపాలిస్తూ ఉండగా మా మెస్సయ్య, మా రాజు ఈ తూర్పు ద్వారం గుండా వస్తాడని చెప్పుకుంటా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే అసూయ చేత ఆ తూర్పు ద్వారాన్ని క్లోజ్ చేసి దాని ఎదురుగా ఒక సమాధిని కట్టించాడన్నమాట. పిల్లరా, అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో తూర్పు ద్వారం అనేది మూయించబడింది. ఎప్పుడంటే 16వ శతాబ్దంలో సుల్తాన్ సులేమాన్ మెగ్నీషియన్ అనే చక్రవర్తి కాలంలో అది మూయబడినట్లుగా మనం గమనించగలం. కానీ యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో ఆయన ఛేదించుకొని ఇశ్రాయేలు దేశంలో ఆయన ప్రవేశిస్తారు. సో ఈ తూర్పు ద్వారం అనేది నిరీక్షణకి సూచనగా ఉంది. మన కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆకాశ మండలంలో ఆయన వస్తాడు. మనం అందరము ఆకాశ మండలంలో మనం కొనుక్కోబడతాం. దాని కొరకై ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. సో నిరీక్షణ ఎంత మాత్రం కూడా మనం విడిచిపెట్టక ప్రభు కొరకే మనం జీవించే వారంగా ఉందాం. చివరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 31వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అతని ఆనుకొని నెతనీలు స్థలమునకును మిఫ్కాదు ద్వారమునకు ఎదురుగా ఉన్న ఏ ద్వారం అంట? మిఫ్కాదు ద్వారం. ఈ మిఫ్కాదు ద్వారం అనేది తీర్పుకు అలాగే పరిశీలనకు సూచనగా ఉన్నాయి. ఈ మిఫ్కాదు ద్వారం పిల్లల విజయాన్ని సాధించి వచ్చిన వీరులందరికీ బహుమానం ఇచ్చే ఆ స్థలమని దీని గురించి తెలియచేస్తా ఉన్నాను. అంటే ఎవరైతే విజయాన్ని సాధించారో వారందరికీ ఈ మిఫ్కాదు ద్వారం వద్ద బహుమానాలు ఇస్తారు అని తెలియచేయబడింది. సో ఇక్కడ తీర్పుకు పరిశీలనకు సాదృశ్యంగా ఉన్న గుమ్మం ఏంటంటే మిఫ్కాదు గుమ్మం. సో వీళ్ళ మనకు కూడా తీర్పు ఉంది. ఆయన ఆకాశ మండలంలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ ఆకాశ మండలంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు ఆయన బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరైతే ఎంతైతే కష్టపడతారో, ఎవరైతే ఎంతైతే ప్రయాసపడతారో సంఘం కొరకై అలాగే దేవుని కొరకై ప్రయాసపడతారో వారికి ఆయన బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన తీర్పును తీర్చిపోతూ ఉన్నాడు. సో మనము ప్రతిరోజు మనం పరిశీలన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు కొరకై నిరీక్షణ కలిగి తీర్పు ఉందని భయం కలిగి ప్రియులారా ప్రభు కొరకై మరింతగా జీవించడానికి ప్రతి గుమ్మంలో నుంచి మనం ఆత్మీయ పాఠాలు మనం గమనించగలిగాం. ఆత్మీయ పాఠాలు హృదయంలో మనం భద్రపరుచుకొని ప్రభు కొరకై మరింతగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.